హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా రోజులైంది కదా వీడియోస్ పెట్టి, కొంచెం కుదరట్లేదు అనమాట. పిల్లలు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళతోనే సరిపోతూ ఉంది. వీడియోస్ కూడా తీయట్లేదండి. ఇంకా కొన్ని వీడియోస్ అయితే 1-2 వీడియోస్ ఏమో ఉన్నాయి. ఇంక సరే అవన్నీ పోస్ట్ చేద్దామని చెప్పేసి ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా లాస్ట్ వీడియోస్ చూశారు కదా, అమ్మ వాళ్ళ ఊర్లో తిరణాల వీడియోస్ అయితే 2 అయితే పెట్టానండి. ఇంకా నైట్ పాట కచేరి దాకా అయితే లాస్ట్ వీడియోలో పెట్టాను. ఇంక ఇదైతే ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇంకా పాట కచేరి 2 గంటల దాకా ఉండింది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే నేను పడుకున్నాను. మా వారైతే రాలేదు కదా, మీరు కూడా చూశారు. తనకి ఇలాంటి పాట కచేరీస్ అవంతా ఇష్టం ఉండదన్నమాట. నేనైతే చూస్తానండి, బాగానే ఎంజాయ్ చేస్తాను. ఇంకా తనైతే మేమేం బలవంతం చేయలేదు. ఇంక సరే నీ ఇష్టం, వెళ్ళి పడుకో అని చెప్పేసి అన్నాము. తనైతే ఇంటికి వచ్చేసి నిద్రపోయాడు. నేనైతే 2 గంటల దాకా పిల్లలు, నేను, మా అమ్మ అందరం ఉండేసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పడుకున్నాం అన్నమాట. ఇంకా ఏకోజామునైతే దేవుణ్ణి ఊరేగిస్తారు కదా, అప్పుడైతే వచ్చాడనమాట చూడ్డానికి. ఇంకా సరేరా ఇంటి దగ్గర ఇల్లు వాకిలి చిమ్మాలి కదా, చిమ్మేసి అమ్మని వద్దాము. మా ఇంటికి వచ్చే తలకి ఏంటంటే కొంచెం ఎండబడిపోద్ది అనమాట. అంతా ఊరంతా తిరిగేసి లాస్ట్లో వస్తారు. ఇంకా అప్పుడు వద్దాంలే అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చాడనమాట. ఇంక నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గై వేస్తున్నాను. మేము రెడీ అయి వెళ్ళే తలకే దేవుడైతే మా ఇల్లు కూడా దాటేసి వెళ్ళిపోయాడండి. నేనైతే అంతా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదన్నమాట. ప్రతిసారి 10-10:30 అలా అవుతుంది. అలాగే వస్తారులే అని నేను అనుకున్నాను కానీ ఈసారి కొంచెం మనకి ఏమంటారు, కోలాటం అవి పెడతారు కదా దేవుడి దగ్గర, అవన్నీ ఏం పెట్టలేదన్నమాట. అందుకని ఫాస్ట్గా ఊరేగింపు అయిపోయింది. 8-8:30 కల్లా ఊరేగింపు అయిపోయిందనమాట. ఇంకా వీడియోలో మీకు కూడా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, తెలుస్తుంది. మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అయితే తీయలేదన్నమాట. నేను మన ఇల్లు దాటేసి ఒక 2-3 ఇల్లులు ఉన్నప్పుడు వెళ్ళానమాట నేను. ఇంకా అక్కడ నుంచి కొన్ని క్లిప్స్, గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామి కాదు అమ్మవారికి దిష్టి అదంతా తీసి మనకి పసుపు నీళ్ళు అవంతా చల్లేది. నేను వాయిస్ ఇవ్వకుండానే ఉన్నట్టుగానే పెట్టేస్తాను అనమాట. మీరు కూడా వింటూ ఉంటే మీకు కూడా ఆ ఫీలింగ్ అనేది వస్తుంది అని చెప్పేసి. వీడియో కానీ మీకు గనక నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను తీరిగ్గా ముగ్గేసుకుంటున్నాను. ఏముందిలే 10 గంటలకు కదా వెళ్దాము అని చెప్పేసి ఈ కొంచెం ఫాస్ట్గా పని చేసుకుని వెళ్ళుంటే బాగుండేది. ఇంకా అనుకోలేదన్నమాట అంత త్వరగా దేవుడైతే వస్తాడని. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ముగ్గు ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ యాడ్ చేస్తాను.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. టైం వచ్చేసి 8 అలా అయిందనమాట. నైట్ పాట కచేరీకి వెళ్ళాం కదా, 2 అయింది. నిన్నటి వ్లాగ్ చూసుంటారు. ఇంకా నైట్ అక్కడే పడుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఇంట్లో పని చేసుకుందామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చానమాట. ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసేసి దేవుడికి దీపారాధన చేసేసి ఇప్పుడైతే వెళ్తున్నాను. పిల్లలైతే అక్కడే ఉన్నారండి. ఇంక ఈరోజు అయితే ఊరేగింపు వస్తుంది అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మవారికి కోడినై కోసుకొని పువ్వు తినేసి వస్తామన్నమాట. ఇంకా ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేద్దాంలే. ఈవినింగ్ వరకు ఎలా ఉంటుందో అనేది మీతో కూడా షేర్ చేసుకుందాము. నిన్నటి వ్లాగ్ అక్కడికే కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువై అక్కడికి ఆపేసాను అనమాట. ఇంక ఈరోజు అయితే వ్లాగ్ షూట్ చేశాను. వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి, షూట్ చేస్తున్నాను, ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. నేనైతే నిన్న హాఫ్ శారీ కట్టుకున్నాను కదా, ఈరోజు అయితే సింపుల్గా ఇలా రెడీ అయ్యాను అనమాట. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మా ఇల్లు దాటేసిన తర్వాత అయితే మేమైతే వచ్చామన్నమాట. ఒక 2-3 ఇల్లులేనండి దాటింది. ఇంకా వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాము. ఇంకా లాస్ట్ వెళ్ళేది కూడా అమ్మ దగ్గరికి వెళ్తూ క్లిప్ అయితే తీసాను అనమాట. ఇంకా అమ్మాయి కోని కోపిచ్చేసి అమ్మే నైవేద్యము గుగ్గిలు తెచ్చిపెట్టినామన్నమాట. అవి ఉడకపెట్టి తనే పెట్టేసింది. ఇంకా నేను వచ్చేతలకి మొత్తం పని చేస్తూ ఉందన్నమాట. అదే అమ్మ కాబట్టి నేను వచ్చినా రాకపోయినా పని చేసుకుంటూ ఉంది. అదే మనం ఎక్కడా ఉండలేమన్నమాట ఇంత ఫ్రీగా. ఆడపిల్ల ఒక పుట్టింట్లో తప్ప ఇంత ఫ్రీగా ఎక్కడా ఉండలేదండి. మా అమ్మ అయితే నిజంగా చెప్తున్నాను, అసలు నన్ను ఏ పని చేయనిదండి, తనే చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి నన్ను అలానే పెంచింది. ఇప్పుడు మా ఇంటి దగ్గర చేస్తూ ఉన్నా ఒక్కోసారి అంటూ ఉంటుంది, మా ఇంట్లో ఏం పని చేయవు, ఇక్కడైతే అన్నీ చేసుకుంటూ ఉంటావు అని అంటదే తప్ప ఇంటికి వెళ్తే మాత్రం అసలు ఒక్క పని కూడా చేయనిదు, తనే చేసుకుంటూ ఉంటుంది. మా అమ్మ చేయనిచ్చినా మా నాన్న అరుస్తూ ఉంటాడు, ఎప్పుడో వస్తుంది, ఎందుకు ఆ పని ఈ పని చెప్తూ ఉంటావు అని. ఇంకా కోన్ అయితే అమ్మవారికి కోసారు కదా, ఇంకా దాన్ని అయితే గ్యాస్ మీద కాలుస్తున్నాడు అనమాట మా నాన్న. ఏమిడు మోహన్ అల్లా పెట్టుకుని పడుకున్నాడు. చేది ఇంకా అమ్మ అయితే వడలకి పప్పు రుబ్బుకి వచ్చింది కదా, వడ చికెన్ చేసుకుందాము అని చెప్పేసి ఇక్కడ నేనైతే వడలేస్తున్నాను అనమాట. ఈలోపు అమ్మ అయితే బిర్యానీకి రెడీ చేస్తూ ఉంది. ఏంది గ్యాస్ మీద కాలుస్తున్నారు కోన్ని అనుకోగాకండి, ఇప్పుడు ఎవరండి పొయ్యిలు, అసలు పల్లెటూరులో కూడా పొయ్యిలు లేవన్నమాట. పొయ్యి మీద కాలిస్తే కోడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే సర్లే గ్యాస్ మీదన్నా కాల్చు బాగుంటుంది అని చెప్పేసి చెప్పామన్నమాట. మళ్ళీ కాల్చేసిన తర్వాత గ్యాస్ అంతా క్లీన్ చేసేసి ఇంకా మేమైతే టిఫిన్ అంతా చేసుకున్నాం. నేను వడలేసేస్తున్నాను, అమ్మ అయితే కూర చేస్తూ ఉందన్నమాట. చికెన్ పులుసు పెడుతుంది వడలోకి. ఇంకా మా వారైతే తినరండి, ఇంకా తనకైతే చట్నీ అలాగే ఎర్రగారం అయితే చేసామన్నమాట. ఇంకా మేమైతే వడ చికెన్ పులుసు అయితే వేసుకున్నాము. కొంచెం చికెన్ అయితే వండించామన్నమాట, బిర్యానీ చేసుకుందాము అని చెప్పేసి. బిర్యానీ ప్రాసెస్ అదంతా ఏం చూపించలేదండి, ఎందుకులేండి ఎప్పుడు చేసేదే కదా అని చెప్పేసి, దేవుడి వరకైతే గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి వీడియో
దేవుణ్ణి ఎక్కువ తీసాను అన్నమాట.
ఇంకా మేమైతే టిఫిన్ తినేసి అమ్మవారిని గుడి దగ్గర తీసుకొచ్చేసి దించుతారనమాట. అక్కడ ప్రాసెస్ చూద్దాము అని చెప్పేసి టిఫిన్ తినేసి ఇక్కడికి వచ్చామండి. ఇంకా దిష్టి అంతా తీసేసి అమ్మవారి అలంకరణ అంతా తీసేస్తారనమాట, గుడిలో పెట్టేస్తారు. మీరు కూడా రియల్గా విన్నట్టు ఉంటుంది అని చెప్పేసి నేను ఎక్కడ మ్యూజిక్ అయితే యాడ్ చేయలేదు, రియల్గా ఉన్నదే పెట్టేశాను అనమాట. అమ్మవారి అలంకరణ ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు కాదు కానండి, ఏకోజామున అమ్మవారిని ఫస్ట్ క్లోజ్ చేసి గుడ్డ తీస్తారు కదా, అప్పుడు చూడాలి అసలు ఎంత బాగుంటుందో. 2 కళ్ళు సరిపోవు అనమాట. ఇంకా అదంతా ప్రాసెస్ చూసేసి ఇంటికి వచ్చేలోపు అమ్మ బిర్యానీ అయితే చేసి పెట్టేసింది. చూసారు కదా, వేడి వేడిగా పొగలు వస్తుంది అనమాట, దమ్ పెట్టింది. ఇంకా నేను వచ్చి వీడియో క్లిప్ తీసాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాబట్టి మనం ఏం చేసినా చేయకపోయినా పట్టించుకోరు. అదే అత్త వాళ్ళ ఇంటి దగ్గర అయితే మనం ఎంత చేసినా చేయలేదు అనే అంటారు తప్ప చేసాము అని ఎవ్వరూ అనరు అనమాట. ఇదేనండి ఈరోజు వీడియో అయితే.